హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను. మనసుకి కోరుకున్నాను. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడైతే 3 గంటల 16 నిమిషాలు అయిందంటే 3:30 కూడా కలలేదు ఇంకా ఇప్పుడైతే ఇన్క్లూజన్ అంటే ఈ టైం అయితే మేమైతే మేద వంకాయ వెళ్ళబోతున్నాము. అందుకని చెప్పి ఇంక ఈ టైం అయితే తెలియజాము. ఇంకా రోజు కూడా ఇప్పుడు నా కోసం చెప్పి ఇప్పుడైతే కూర్చుంది. ఇంకా సాయంత్రం రోజు అయితే మేద వంకాయ వెళ్దామని చెప్పి చూశారు కదా. మా మధ్య తరగతి కుటుంబాలు అయితే ఏ విధంగా ఉంటాయి. ఈ విధంగా అయితే మేమైతే ఇంతకుముందు అయితే ఇంకా ఇంతకుముందు అయితే ఇంకా కుప్పలకి వెళ్ళేవాళ్ళం. కుప్పలకనే ఇంకా ఈసారి ఇప్పుడు ఇంకా అంత పని అయితే లేదు. నిరుపుళ్ళు అయితే మీకు తెలిసే ఉంటుంది. రేత్రి 12 గంటలకు పోయి ఇంకా మళ్ళీ నైట్ పూట అదే రోజు నైట్ పూట ఇంకా 10ంటికి రావడం. ఇప్పుడు ఇంకా చాకరీ అనేది లేదు కాబట్టి ఇప్పుడైతే కొత్తగా మామూలుగా ఇంకా చాకరీ తక్కువ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మిషన్ వచ్చేసినాయి, యంత్రాలు అయితే ఇంకా మామూలుగా పంట అయితే వేసేసుకున్నాం. ఏమన్నా కోత అయితే కొద్ది చేసుకుని ఒడ్డింగ్ ఇంటికి డైరెక్ట్ ఇంటికి రావడం, అమౌంట్ అమ్ముకోవడం, క్యాష్ కూడా మన చేతిలో పడిపోయాడు. ఇంకా ఇప్పుడున్న టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇంకా అప్పుడు వేరు ఇప్పుడున్న టెక్నాలజీ వేరు కాబట్టి ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే ఇంకా మేమైతే మేతవానికి వెళ్ళబోతున్నాము. మీకు చూపిస్తాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేం పని చేసేది మొత్తం మీకు అన్ని వీడియో పెట్టి చూపిస్తాను. సరే అండి, ఇంక ఈ టైం చూశారు కదా. ఈ టైం అనేది ఇంకా తప్పదు వెళ్ళాలి. ఇంకా మనం ఇంటికాడ ఉన్నా కానీ అది ఇంటికాడ ఉండే పరిస్థితి కాదు. అందుకని చెప్పి ఇంక మేమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాము. రోజా సరేనా? ఇంక రోజైతే నిద్ర మొత్తులోనే ఉంది పాపం. ఇంకా సరే, ఇంకా అక్కడికి వెళ్ళినా చూపిస్తాను మీకు వీడియో ఏంటంటే. ఇంక నేనైతే వీడియో చూపిద్దాం అనుకున్నాను. మేము వెళ్ళిన కాడికి మామేసి ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకైతే కుదరలేదు. నేను వాహనం మీద ఉండేటప్పటికి ఇంకా అందుకని చెప్పి ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వచ్చేసరికి రోజు అన్ని పనులను పూర్తి చేసుకొని ఇంకా పార్కింగ్ అయితే వెళ్తానికి అయితే రెడీలో ఉంది. ఇంకా స్నానం చేసేసి మేమందరం కలిసి ఇప్పుడైతే ప్రారంభం వెళ్తాము. ఈరోజు సండే కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా వెనకాల కాడ వచ్చేసాము. ఏకున్నా 3:30 పోయి చెప్పే మాట్లాడే కదా మీతో. ఏకున్నా 3:30 పోతే ఇంకా ఆడ పోయేటప్పటికి ఖచ్చితంగా గంట పడింది, 4:30 అయింది. ఇంకా వామేసి ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. రోజా రోజా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పూలు దొరకలేదు రోజా, తీసుకొద్దాం. పూల కోసమే పోయా, బైపాస్ కూడా పోయా. బైపాస్ దొరకలా. ఇంకా లోపల పోతే ఇంకా మళ్ళీ ఈరోజు సండే కదా, ట్రాఫిక్ కూడా పట్టుకుంటాడని చెప్పి మళ్ళీ ఇంకా ఎందుకులే ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పి ఇంకా వస్తా పూల కోసం చెప్పి కూడా పోయానండి. ఇంకా పూలు తీసుకొద్దామని చెప్పి ఇంకా ఇటు కూడా ఆస్తా ఉంది కదా, ఇంకా ఆస్తే పూలు తీసుకొద్దామని చెప్పి పోయేటప్పటికి ఇంకా ఆడ ఎవరు అమ్మట్లేదు. అసలు నైట్ పూట అనుకుంటా మీరు కదా, నైట్ పూట అనుకుంటా బైపాస్ పక్కన మీదే. ఇప్పుడు ఇంకా సండే అయినా కానీ అమ్మ పోయేటప్పుడు ఇంకా డైరెక్ట్గా మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చింది. నేను అనుకున్న పూలు ఏడసారి తెచ్చుకుంటాను అనుకున్నా అయితే చెట్ల కాడి. సరేనా ఇంకేదాన్ని ఓకేనండి. ఇంకా ఇప్పుడే స్నానం చేసేసి అన్నం ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా అదేవిధంగా మక్షని కూడా రెడీ చేసి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఆయన బట్టలు అంటే వేసుకొని హాయ్ చెప్పు. సరేనా ఇంక చూశారు కదా, అక్షయ్ బాబు కూడా అయితే రెడీ అయిపోయాడు. హాయ్ చెప్పు అక్షయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా. సరే అండి, ఇంకా అక్షయ్ బాబు అయితే హాయ్ చేయడానికి అయితే విషయాలు లేదండి. ఫీవర్ వచ్చిందని చెప్పి కొద్దిగా ఉల్లెచ్చబడిందని చెప్పి ఈరోజు అయితే మామూలు కూరైందండి. ఇంకా అందుకని చెప్పి చికెన్ అయితే తెచ్చుకోలేదు. రోజా మరి ఏంది స్పెషల్ అయితే ఏం లేదు కదా ఈరోజు. అందుకని వచ్చేసి సాంబార్ చేస్తున్నాను. పప్ప అందుకని చెప్పేసి ఈ రోజు పిల్లల కోసం అయితే సాంబార్ చేస్తున్నానండి. సరే, తాలింపు వేసేసాను. అది ఇంకా చూసారు కదా తాలింపు కూడా. ఇంకా పప్పుకైతే రెడీ చేసింది. ఇంకా పప్పుకైతే రెడీ చేసేసింది తాలింపు కోసం అని చెప్పి. ఇంకా ఆపేసానా దీంట్లోనా ఆలోచిస్తున్నాడండి. ఏం ఆలోచిస్తున్నావు ఆదర్శ్ చక్క ఆదర్శ్ ఏం ఆలోచిస్తున్నావు ఆదర్శ్ చెప్పు. ఇదిగో పెళ్ళి కావాలా మా ఆదర్శకి అయితే పెళ్ళి కావాలంటండి. ఆదర్శ్ పెళ్ళి కావాలా చెప్పు. ఇగో సరే అండి, ఇంకా ఆస్తి తెచ్చండి. ఆస్తి రెడీ అయిపోయావా? సాంబార్ ప్యాకెట్ అను. సాంబార్ చెప్పు తొందరరా. హాయ్ చెప్పు. సరే, టైం కూడా 11 అయింది. రా నువ్వు కూడా ఒకసారి అందరం కలిసి వెళ్దాం. నేను పప్పు ఒక్కటే కదా, అన్నం కూడా రెడీ అయిపోయింది. మామూలు అన్ననా? సరేనా, ఇంకా సండే అయినా కానీ వైట్ రైస్ అయిపోయింది. ఇంకా పిల్లల కోసం అని చెప్పి నేను గుంటూరు పోయి కూడా ఎన్నికొచ్చాను. ఇంకోటి తీసుకురాలేదు, ఎందుకంటే ఇంకా పిల్లలకి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా. ఇంకా తినడం బాగోదు అని చెప్పి ఇంకా పిల్లల కోసం అని చెప్పి ఇంకా మామూలుగా ఈరోజు అయితే వెజ్ కాకుండా నాన్ వెజ్ తింటున్నాము. ఎందుకంటే మామూలు కర్రీసే. ఇంకా అందుకని చెప్పి ఇంక రోజు తినడం అయితే బాగోదు కదా, ఎక్కువ మోసం తినకూడదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా
మొన్నే కదా ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము. ఇంకా అందుకని చెప్పి మేము ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకా పిల్లల కోసం చెప్పి ప్రశాంతంగా పప్పు ఈరోజు సరిపెడదాం. సరే అండి, ఇంకా అదే విధంగా అయితే ఎండాకాలం సెలవు వచ్చేసింది కదా పిల్లలకి. ఇంకా మళ్ళీ పిల్లల కోసం అని చెప్పి ఇంక ఇక్కడ అయితే ఫీవర్గా మామూలు పిల్లలకి అయితే ఫీవర్ వచ్చేస్తుంది. ఎందుకంటే రేగులు కదా, ఇంక ఈ రేగులు పిల్లలు ఉండలేక పాపం మళ్ళాడిపోతున్నారు. అందుకోసం అని చెప్పి ఇంకా కొన్ని రోజులు అంటే ఒక 4 రోజులు 5 రోజులకి మళ్ళీ మా పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళంటే ఇంకా నేను కూడా 1 రూపాయి సంపాదించుకోవడానికి కోసమే వెళ్తున్నాను. ఇంకా ఇటు కూడా చల్లగా ఉంటారు కదా పిల్లలు మామూలుగా, అంటే ప్లాట్ల కింద చల్లగా ఉంటుంది కదండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా పిల్లల కోసం చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పనికి వెళ్తూ ఉంటాం. రోజా కూడా నేను ఇద్దరం కలిసి వెళ్తాం, లేదా నేను ఒక్కనే వెళ్తూ ఉంటాను. ఇంకా అందుకని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను వీడియో. అబ్బో, రోజా చిన్నప్పటి నుంచి ఆతిథ్యం ఉన్న పని అంటండి. ఇంకా అందుకని చెప్పి రోజా కూడా చేసిద్దంట. అంటే ఆమె మేస్త్రి అండి. మనకంటే ఈ పొలం పని అలవాటు, కానీ ఈ టాపీ పని అనేది మనకు చేత కాదు. ఇంకా ఆమె అంటే టాపీ వాళ్ళ నాన్న వాళ్ళు మేస్త్రులు, వాళ్ళ అన్నయ్య కూడా మేస్త్రి, వాళ్ళ తమ్ముడు కూడా మేస్త్రి, అందరూ మేస్త్రులు అండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా అమ్మాయి కూడా మేస్త్రి. ఇంకా అమ్మాయి అంటే మామూలుగా ఇంకా ఆడతా పడతా నలుగురితో పాటు నారాయణలాగా ఆడతా పడతా చేస్తాము. ఆడిపోయిన తర్వాత ఇంకా ఆడిపోయిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను. అదిగో మా నాయనమ్మ మా ఉత్తలమ్మ అంటే చూసే ఉంటారా, మన జాకెట్ కుడతం కోసం చెప్పి నూరిందంట, లేకపోతే నూరేది కాదు. మాట్లాడింది మీతోటి ఆ జాకెట్ కోసమే నూరిందంట, లేకపోతే నూరేది కాదంట. ఏం మాట్లాడతారు ఉత్తరం, మాట్లాడు. ఓకే అండి, ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే రెడీ అయిపోయాం. ఇంకా అక్ష వచ్చేసి నిద్రపోతున్నాడు. ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసేసాను, ఆశ్రితం కూడా రెడీ చేశాను. ఆదర్శ వచ్చేసి అటు రెడీ చేస్తే అటు వెళ్ళిపోయాడు. ఇంకా ప్రార్థనకి అయితే వెళ్దామండి. ప్రార్థనకి వెళ్ళి వచ్చినాక ఈరోజు స్పెషల్ ఒకటి ఉంది, అదేనది తర్వాత చూద్దాను. సరేనా?